అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఎవరు గీసింది నుదుటి గీత. రచయిత కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, శాంతమ్మ శాంత అన్న పేరు పెట్టినందుకు ఆమె ఆ పేరుకు సార్థకత చేకూర్చిందో, పుట్టగానే ఆ బిడ్డలో ఆ శాంత స్వభావాలు గోచరించినందున ఆమెకు ఆ పేరు పెట్టారో భగవంతుడికే తెలియాలి. ఆఖరికి శాంతమ్మ తల్లిని చూసి శాంతం కూడా అప్పుడప్పుడు సిగ్గుపడేది. 60 ఏళ్ల శాంతమ్మ ఆకారం మాత్రం చూడటానికి చర్మపు సంచి తొడిగిన అస్థిపంజరంలా ఉంటుంది. ఎవరికన్నా అస్థిపంజరం ఎలా ఉంటుందో చూపించాలంటే శాంతమ్మని చూపిస్తే చాలు. తేడా అల్లా అస్థిపంజరానికి చర్మం చలనం ఉండదు. ఈ అస్థిపంజరానికి మాత్రం చర్మం కప్పబడి చలనం ఉంటుంది, అంతే. 45 ఏళ్ల పాటు ఎదుటివారి కోసం శరీరంలోని కండంతా కరిగేలా చాకిరీ చేస్తూ వచ్చినటువంటి శాంతమ్మ 60వ పడిలోకి వచ్చేసరికి నాకు అంటూ మిగుల్చుకున్నది తోలు కప్పిన ఎముకల గూడు మాత్రమే. నాన్న, అత్తయ్యని పంపించవా? మీ మనవరాలి పెళ్లి పనులకి మీ కోడలికి సహాయంగా ఉంటుంది. జయశ్రీ ఒక్కర్తి చేసుకోలేకుండా ఉంది అన్న శ్రీధర్ ఉత్తరం చూసిన మర్నాడే శాంతమ్మకి టికెట్టు కొని చేతిలో 10 రూపాయలుంచి రైలెక్కించాడు చెల్లెల్ని అన్నయ్య పద్మనాభం. రైలుకొచ్చి దింపుకున్న శ్రీధర్ భార్య దిగిన క్షణం నుంచి శాంతమ్మకి పనులు పురమాయించడం మొదలుపెట్టారు. శ్రీధర్ భార్య ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో వంట పని, పెళ్లి పనులు కూడా శాంతమ్మ నెత్తినే పడ్డాయి. అలాంటి చాకిరీకి 15వ ఏట నుంచి అలవాటు పడ్డ ఆ ఎముకల పోగు నిర్విరామంగా అలసటన్నది లేకుండా అన్ని పనులు చకచకా చేసుకుపోతోంది. పెళ్ళి 2 రోజులుంది. బంధుమిత్రులు ఒక్కొక్కరే రావడం ప్రారంభమయ్యింది. ఎవరొచ్చినా ఏం జరిగినా తనకేం నిమిత్తం లేనట్లు వంటింటికి అతుక్కుపోతుంది శాంతమ్మ. ఏ పని కావాలన్నా శాంతమ్మ వదిన అనో, శాంతమ్మత్త అనో, శాంతమ్మక్క అనో వరసలు పెట్టి పిలిచి పనులు చేయించుకోవడమే కానీ ఏ మంచి జరిగినా రా శాంతమ్మ, నువ్వు వచ్చి చూడు అనే దిక్కు మాత్రం ఆ ఇంట్లో ఆమెకి లేరనే చెప్పాలి. ఆమె ఆ జీవితానికి అలవాటు పడిపోవడంతో అలాంటివి పట్టించుకొని బాధపడదు. శ్రీధర్ కూతుర్ది వర్ణాంతర వివాహం అయినా తల్లి తండ్రి కూడా అభ్యంతర పెట్టకుండా పెళ్లి చేస్తున్నారు. పద్మనాభం మనసులో ఏముందో బయటికి తేలలేదు. కొడుకు కోడలు మనమరాలి మాట ఒకటి కావడం గ్రహించి తను భార్యతో వచ్చి 2 అక్షింతలు వేసి తన గౌరవాన్ని నిలుపుకొని వెళ్ళిపోదల్చాడు. పెళ్లి హడావుడి అయ్యింది. ఎటువాళ్ళటు ప్రయాణమవుతున్నారు. పద్మనాభం భార్య చెల్లెల్ని తీసుకొని ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. అంతలో కాంతం వచ్చి, నాన్న, అత్తయ్యని నేను తీసుకువెళ్తాను నాన్న. మా పిల్ల పురిటికొస్తోంది కదా, మొదటి పురుడు కదా, నాకు ఏం తెలీదు. అత్తయ్య 10 పురుళ్ళు పోసి అనుభవమున్న మనిషి, నాకు తోడుగా ఉంటుంది. చంటి పిల్లకి నెల దాటగానే పంపేస్తానులే నాన్న అని అడగగానే, శాంత, నువ్వు కాంతంతో వెళ్ళు అన్న పద్మనాభం మాటలకి వదిన పెట్టెలోంచి తన చీరలు 4 తీసుకొని సంచిలో పెట్టుకొని కాంతం వెంట బయలుదేరింది అనకుండా. పద్మనాభానికి 2 కొడుకులు, 2 కూతుర్లు. ఇప్పటికీ శాంతమ్మ అన్న పిల్లలకైతేనేం మనమలకైతేనేం ఓ 10 పెళ్ళిళ్ళు చేయించింది. అన్న భార్య పురుళ్లతో కలిపి డజన్కి పైగా పురుళ్ళు పోసింది. పద్మనాభం కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా, ఆఖరికి నామకరణం జరిగినా శాంతమ్మ వెళ్లకుండా ఏ పని అవదు. ఎంత చాకిరీ చేసినా ఏ ఒక్కరోజు విసుక్కోవడం, చిరాకు పడటం, ఆఖరికి అలసట పడటం కూడా ఎరగని ప్రాణి ఆమె. అలాంటి శాంతమ్మకు ఈరోజు మనసెందుకో బాగా అలసిపోయి ఆలోచనలు గతాల పొరల్లోకి చొచ్చుకుపోసాగాయి. కాంతం రైలు కుదుపుకి కునికిపాట్లు పడుతోంది. కిటికీలోంచి బయటికి చూస్తున్న శాంతమ్మ బుర్రలోని ఆలోచనలు రైలు వేగం కన్నా రెట్టింపు వేగంగా దౌడు తీస్తున్నాయి.
తేడా అల్లా రైలు ముందుకు పరిగెడుతోంది. శాంతమ్మ ఆలోచనలు వెనక్కి పరిగెడుతున్నాయి. 5వ క్లాసు పాస్ అవ్వగానే ఉత్తరం ముక్క రాయడం వచ్చింది కదా చాలు అంటూ తండ్రి చదువు మాన్పించి మరో ఏడాదికి పెళ్లి చేశాడు తల్లి లేని శాంతకి. 13వ ఏట రజస్వల కాగానే కార్యం ముహూర్తం పెట్టి శాంత మామగారికి ఉత్తరం రాశాడు తండ్రి. కార్యానికి వస్తున్నట్లు రాసిన ఉత్తరం చూసుకొని యథావిధిగా అన్ని ఏర్పాట్లు చేసి ఎదురు చూస్తున్న గోవిందరావుకి గుండె పగిలే వార్త. రైలు గూడ్స్కి గుద్దుకొని బోల్తా కొట్టిందని, అందులో ఉన్న శాంత భర్త అత్తగారు అక్కడికక్కడే మరణించారని, మామగారు మాత్రం బలమైన గాయాలతో బ్రతికి బయటపడ్డారు అన్నది. అత్తవారింటి గుమ్మం ఎక్కని శాంత, భర్త పొందు ఎరగని ముఖం చూడని శాంత విధవ అయ్యింది. పెళ్లిలో కట్టిన మాంగళ్యంతో పాటు పుట్టుక నుంచి పెట్టుకునే బొట్టు, కాటుక, గాజులు, పూలు కూడా తొలగించబడ్డాయి. బోసి చేతులు మెడతో వెలవెలపోయే నుదురుతో ఉండే శాంతకి మొదట్లో ఏం జరుగుతోందో ఎందుకో తెలిసేది కాదు. ఆనాడు అంతా ఏం చెప్తే అది వింది, ఎలా చెప్తే అలా చేసింది. తర్వాత ప్రతిదానికి తలూపి చేయడం అలవాటైపోయింది. కలకల్లాడుతూ ముస్తాబై పందిరి మంచం మీద భర్త సరస సల్లాపాలాడుతూ రాత్రుళ్ళు గడపవలసిన శాంత వంటింట్లో దుప్పటి పరుచుకొని పీట మీద తల ఆంచి పడుకుంటే ఏదో చెప్పలేని బాధ తన్నుకొచ్చేది. ఇక నా బ్రతుకంతా ఇంతే అన్న నిజాన్ని వంట పట్టించుకోగలిగే నాటికి తండ్రి కూడా తనువు చాలించాడు. అన్నా వదినల పంచన పడున్న శాంత కళ్ళ అప్పుడప్పుడు వారి సరస సల్లాపాలు పడటమే కాకుండా రాత్రుళ్ళు వారి గదిలోంచి వినపడే గుసగుసలు, చప్పుళ్ళు మనసులో ఏదో అలజడిని రేపేవి. తనకి ఏదో కావాలనిపించేది. తీయటి కోర్కెలు కలిగి మనసుని పరిపరి విధాలా పరిగెత్తించేవి. అవి ఎవరితో చెప్తుంది? విన్నా ఎవరు హర్షిస్తారు? ఇవి కాక 5వ క్లాసు పరిజ్ఞానంతోటే తీరికైనప్పుడు చదివే పుస్తకాలలోని కథలు, నవలలు కూడా తన 16 ఏళ్ల పరువాన్ని రెచ్చగొట్టేవి. రాత్రి ఈ మన్మథ బాధతో నిద్రలేకపోయినా తెల్లవారకుండా లేచి ఇంటి పనులు చక్కపెట్టటం తప్పేది కాదు శాంతకి. అన్నయ్య అన్న పిలుపుకి తలెత్తి చూసిన పద్మనాభం ఊ అన్నాడు. ఏ కోశాన ఆప్యాయత, అనురాగం అన్నది కనబరచకుండా. నేను చదువుకుంటానన్నయ్య, కమల కాంతం వాళ్ళలాగా అన్న మాటలు పూర్తి కాకుండానే కల్లెర చేస్తూ, ఏం ఒళ్ళు కొవ్వెక్కిందా? మొగుడు పోయిన చెల్లెల్ని పోషించలేక అన్నయ్య ఊరి మీదికి పంపి చదివిస్తున్నాడని ఊరంతా నన్నాడిపోసుకోవడానికా? బుద్ధి లేకపోతే సరి, నోరు మూసుకొని పడుండు. కావాలంటే కాలక్షేపానికి పిల్లలు తెచ్చే కథల పుస్తకాలు చదువుకో. పిచ్చి వేషాలు వెయ్యక పో లోపలికి. మీ వదిన లేదు కనుక సరిపోయింది, వింటే నీ పని చెప్పేది అంటూ మరలా మాట్లాడనివ్వకుండా కసరడంతో తల ఉంచుకొని లోపలికెళ్ళిపోయింది. అంతే, ఆనాటితో తను చదువుకొని తన కాళ్ళ మీద నిలబడాలని కలిగిన కోరికని తనలోనే సమాధి చేసుకుంది శాంత. ఆనంద తరంగాల్లో తేలియాడే అదృష్టవంతులకి కాలం పరిగెత్తుతున్నట్లుంటుంది. శాంత లాంటి దురదృష్టవంతులకి మాత్రం క్షణమొక యుగంలాగే కాలం గడుస్తోంది. ప్రతి క్షణం ఆమె యవ్వనం ఆమెకి శత్రువై బాధిస్తోంది. కోరికలు బాణాల్లా శరీరానికి గుచ్చుకొని హింసిస్తుంటే నిలవలేక గిలగిల్లాడేది ఆమె మనసు. నాది అన్న సంసారం లేని శాంత, సంసార సుఖాన్ని రుచి చూడని శాంత పగలంతా అన్నా వదినల సంసారంలో చేపలా ఈదుతూ వంట మనిషిగా, దాసి మనిషిగా, చాకలి మనిషిగా చాకిరీ చేస్తూ కాలం గడిపేది. వదినకి పురుళ్ళు పోసి బారసాళ్లకు చాకిరీ చేస్తున్నప్పుడు తను మాతృమూర్తి అవ్వాలన్న కోరిక కలిగి ఎలా తీరుతుంది ఆ కోరిక అని గుర్తు తెచ్చుకొని పిచ్చిదాన్లా తనలో తనే నవ్వుకునేది. తన పెళ్ళి తనకి గుర్తులేని శాంత మేనకోడల్లా మేనల్లుళ్ళ పెళ్ళిళ్ళు గోడచాటున నిలిచి చూసి ఆనందిస్తుంటే, రా శాంత పందిట్లోకొచ్చి చూడు అన్న వాళ్ళు ఒక్కళ్ళూ లేరు. పైగా అన్నా వదినలు ఆమెని చూసి పక్కగా ఉండు, ఎదురు రాకు తల్లి అని అంటున్నప్పుడు కొత్తలో బాధపడ్డా తర్వాత తను
శుభకార్యాలప్పుడు ఎదురు పడకూడదన్న నిజాన్ని వంట పట్టించుకొని ఆ దరిదాపులకే వెళ్ళడం మానుకుంది. ఒక్క కాయ నా కడుపున కాసేదాకైనా నా భర్త బ్రతికుంటే బాగుండును. నేనున్నానని నా బిడ్డ నాకు అండగా నిలిచి ఆదరించేవాడు అన్న ఆలోచన మేనకోడళ్ళు మేనల్లుళ్ళు తమ పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు వచ్చి విలవిల్లాడిపోయేది శాంతమ్మ మనసు. ఇన్ని పెళ్ళిళ్ళకి చాకిరీ చేస్తున్న తనకి పెళ్ళైనా గుర్తులేదు. ఇన్ని పురుళ్ళకి చాకిరీ చేస్తున్న తనకి పురిటి నొప్పుల అనుభవం అవలేదు. ఇన్ని బారసాళ్ళకి చాకిరీ చేస్తున్న తనకి నా బిడ్డ అని ఎత్తుకు ముద్దాడే అదృష్టం లేదు. జీవితమంతా ఒకరి ఆనందాన్ని చూసి ఆనందిస్తూ బ్రతకడమే నా బ్రతుకు అనుకొని బాధపడేది తరచు. కానీ కాలంతో పాటు అది అలవాటైపోయింది. చదువుకుంటానంటే వద్దు పొమ్మన్నాడు. పోనీ అన్నయ్య రెండో కోరికన్నా తీర్చి ఉంటే. వదిన వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోలేదని టెలిగ్రామ్ వస్తే పిల్లల్ని తీసుకొని ఊరెళ్ళిందండి అని సమాధానమిస్తున్న శాంతనే చూస్తున్న పిల్లల ట్యూషన్ మాస్టర్ శర్మ చూపుల్ని చూసి సిగ్గు కమ్మి తలవాల్చుకుంది శాంత. తన మాటలకి వెళ్ళిపోతాడనుకున్న శర్మ వెళ్ళనూ లేదు. శాంత తలెత్తి మళ్ళీ అతన్ని చూడనూ లేదు. కాసేపటికి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ శర్మే చొరవ తీసుకొని శాంత అన్న ఏకవచన సంబోధనకి ఉలిక్కిపడి తలెత్తి చూసింది. శాంత, రోజు నిన్ను చూస్తుంటే నాలో ఏవో చెప్పలేని కోరికలు అలలు అలలుగా వచ్చి మనసుని పెనవేసుకుంటున్నాయి. నేను వచ్చేది పేరుకు పాఠాలు చెప్పడానికైనా నిజానికి నీకోసమే. ఈ ఏకాంతం కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళకి ఆ అదృష్టం కలిగింది. ఒక్క మాట నిన్ను అడగాలని, ఒక విషయం నీకు చెప్పాలని నా మనసు తపిస్తోంది అన్న శర్మ మాటలకి ఏమిటన్నట్లు కలవరపడుతూ చూసింది శాంత. శాంత, నేను వారాలు చేసుకొని బ్రతికాను. ఇప్పుడు ట్యూషన్లు చెప్పుకుంటూ బిఏకి కట్టాను. త్వరలో ఉద్యోగం కూడా రాబోతోంది. నాకు నా అన్న వాళ్ళు లేరు. దిక్కు మొక్కు లేని అనాథని. నీ దీనస్థితి గురించి నాకు తెలిసింది. నిన్ను చూసిన దగ్గర నుంచి నిన్ను వివాహం చేసుకోవాలన్న కోరిక కలిగింది. ముందుగా నీకు చెప్పి నీ అంగీకారం పొంది మీ అన్నయ్యతో మాట్లాడతాను. బీదవాడినైనా నాకున్న దాంతో నీకు ఏ లోటు రానీయకుండా చూసుకుంటాను. మనం కొత్త జీవితాన్ని కూర్చుకొని హాయిగా బ్రతుకుదాం శాంత అన్న మాటలు విన్న శాంత కాళ్ళల్లో సన్నని వణుకు లాంటిది ప్రారంభమయ్యింది. మరి కాసేపటికి శరీరంలోని అణువణువు దూదిపింజలయ్యి ఆకాశ మార్గాన ఎగిరిపోతున్నట్లయింది. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక తీయటి తలపులు మనసంతా ఆవరించి గిలిగింతలు పెట్టగా తల సిగ్గుతో నేల కొరిగి బుగ్గలు కెంపులై అన్నయ్యతో మాట్లాడండి అంటూ తుర్రున లోపలికి పరిగెత్తిన శాంతనే చూస్తూ తృప్తిగా వెళ్ళిపోయాడు శర్మ. వీధి గదిలో పద్మనాభం పెడుతున్న కేకలకి ఇంట్లో అందరూ బల్లుల్లా గోడలకి అతుక్కుపోయారు. శర్మ మెడ మీద చెయ్యేసి గెంటినంత పని చేసిన పద్మనాభం సరాసరి శాంత దగ్గరకు వచ్చి గొంతుక పిసకబోయేసరికి ఇంట్లో వాళ్ళు ఇరుగు పొరుగులు వచ్చి అతన్ని ఆపి శాంతని వంటింట్లోకి తోసి గొల్లెం పెట్టారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆ ముష్టి వెధవతో పెళ్లి మాటలాడిందట. దీనికి పెళ్లి కావాల్సొచ్చిందా? ఏం లోటు జరుగుతోందని దీనికి? నా పరువు ఇలా మంటగలిపింది అంటూ పరువు కోసం పాకులాడే పద్మనాభం వీధిన పడి నలుగురికి వినపడేలా అరుస్తూ తన పరువు తానే తీసుకుంటూ శాంత పరువు కూడా తీయడంతో ఇరుగు పరుగులు శాంతని తప్పు చేసిన దానిలా వాడిచూపులు చూస్తూ సూటిపోటి మాటలు ఆడసాగారు. ఇక ఇంట్లో వదిన సరే పరువు మర్యాదలతో తలెత్తుకొని బ్రతుకుతున్న వాళ్ళం, పైగా ఆడపిల్లలున్న వాళ్ళం. మా పిల్లలకి పెళ్ళిళ్ళవ్వాలి తల్లి, మమ్మల్ని ఇలా బ్రతకని అంటూ ఆడే మాటలకి దెప్పిపొట్లకి అంతుండేది కాదు. ఇంతకీ తను చేసిన తప్పేమిటో ఎందుకిలా ఆడిపోసుకుంటున్నారో అర్థం కాని శాంత ఎదిరించి అడిగే ధైర్యం లేక నాలిక తెగిన మేకల నోరు మెదపకుండా తలొంచుకొని లోపలికెళ్ళిపోయేది. చదువుకుంటాను అన్నయ్య అన్నప్పుడు పరువు మర్యాదలు అడ్డొచ్చాయి.
శర్మ పెళ్లి చేసుకుంటానని వచ్చి అడిగితే పరువు ప్రతిష్టలంటూ తన్ని తగిలారు. ఇక జీవితమంతా నాకు బానిస బ్రతికేనా, గొడ్డులా చాకరీ చేస్తూ ఈ ఇంట బ్రతకవలసిందేనన్నమాట అని బాధపడింది. టెలిగ్రామ్ అందుకున్న పద్మనాభం అలో పోలోమంటూ తల బాదుకు గోల పెడుతుంటే విషయం విన్న వదిన గొల్లుమని గోల పెడుతూ గుండె బాదుకోసాగింది. అందరిలోకి ఆఖరి పిల్లైన కమల భర్త మరణంతో ఆ ఇల్లు శోకసముద్రమయ్యింది. 30 ఏళ్ళు నిండిన కమలని 12వ రోజు ఇంటికి తీసుకువచ్చినప్పుడు తన గతే కమలకి పట్టిందన్న బాధ ఆగక మేనకోడల్ని చూసి శాంతమ్మ అందరికంటే ఎక్కువగా దుఃఖిస్తుంటే వదిన పక్కకి పిలిచి, పిల్లకి ధైర్యం చెప్పాలి కానీ అలా ఏడ్చి గోల పెడితే బెంబేలెత్తిపోదు అంటూ కసరగానే దుఃఖాన్ని దిగమింగుకుంటూ లోపలికెళ్ళిపోయింది. ఆఖరికి ఏడ్చే స్వతంత్రం కూడా లేదన్న సంగతి మర్చిపోయా అనుకుంటూ. కమల భర్త పోయాడని తెలిసి పరామర్శకి వచ్చేవారిని చూసి చిటపటలాడి, ఈ కాలంలో కమల వయసు పిల్లలకి పెళ్ళిళ్ళే కావడం లేదు, దాని కర్మగాలి దానికా గతి పట్టింది, అంతా వచ్చి దాన్ని అలా అధైర్యపరిచి వెళ్ళడం నాకు నచ్చటం లేదంటూ వచ్చిన వారితో అనడంతో మెల్లిమెల్లిగా బంధుమిత్రులు రావడం మానేశారు. మరో 2 నెలలన్నా తిరగకుండా కమలకి ట్యూషన్ పెట్టించి బీకాం ఎంట్రన్స్ రాయించి కాలేజీలో చేర్చి బీకాం పూర్తి చేయించారు. బ్యాంకు టెస్టులు రాయించి మొత్తానికి ఎలాగోలా బ్యాంకు ఉద్యోగం వేయించారు. బ్యాంకుకు వెళ్ళే కమలకి తలదువ్వి బొట్టు కాటుక పువ్వులు పెట్టి పంపే వదన్ని చూస్తుంటే శాంతకి చెప్పలేని ఆశ్చర్యం, పట్టలేని దుఃఖం కలిగేవి. ఆనాడు తనను చదువుకోవద్దని శాసించిన అన్న కూడా అన్నీ చూస్తూ ఊరుకునేవాడు. నా పట్ల కూడా వీళ్ళ ప్రవర్తన ఇలా ఉండి ఉంటే నేను కమలలా ఉండేదాన్ని కదా అని వాపోయేది శాంత. ఏండ్లు దొర్లుతున్నాయి. గడిచిన ఏ క్షణం తిరిగి రాదని అందరికీ తెలుసు. కాలం అనేక మార్పుల్ని తెస్తుంది. శాంత శాంతమ్మైపోయింది. చేదు జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ గొడ్డు చాకిరీ చేస్తూ గోవుల పద్మనాభం కుటుంబానికి సేవ చేస్తూ కాలం గడపడమే ఆవిడ దినచర్య అయిపోయింది. దానికే అలవాటు పడిపోయింది. ఆ జీవి వయసు కూడా మల్లడంతో కోరికలు అణగిపోసాగాయి. ఇదివరలో దంపతుల్ని చూసినప్పుడు కలిగే ఆవేశం, బాధ ఇప్పుడు లేదు. ఇప్పుడు దంపతుల్ని చూస్తే కలిగే ఆనందం, తృప్తి వేరు. సుఖంగా 100 ఏళ్ళు చిలకా గోరింకల్లా వర్ధిల్లమని మనసులోనే వారిని దీవించి ఆనందపడేది ఆ కన్యత్వం చెడని విధవరాలు. నేనింతే పెట్టి పుట్టాను, ఏ జన్మలోనో భార్యాభర్తల్ని విడదీసి ఉంటాను, అందుకు దేవుడు నా భర్తని నా నుంచి దూరం చేశాడు అన్న వేదాంత ధోరణిని అలవర్చుకుంది. ఇది నాది అని కానీ, ఇది కావాలి అని కానీ ఏనాడు నోరు తెరచి అడగలేదు. దేన్ని చూసినా నాకు ఇది అనుభవించే అర్హత లేదు అని సమాధానపరుచుకొని దేని మీద మోజు మమకారాన్ని పెంచుకోలేదు ఆ ఇల్లాలు. 2 పూట్ల తిండి కట్టుకునేందుకు 4 నేత చీరలతో ఆమె జీవితం సాగిపోతోంది. గాడిదల తన మీద మోపిన భారాన్ని మోస్తూ గమ్యానికి చేర్చడమే కర్తవ్యంగా భావించిన శాంతమ్మ ఈనాడు గతాన్ని తలుచుకోవడానికి కారణం అన్నా వదిన కమల పట్ల చూపించిన కరుణభావం, మనమరాలి వర్ణాంతర వివాహం పట్ల చూపించిన అంగీకారం కావచ్చు. తన గతే పట్టిన కూతురి జీవితాన్ని చక్కదిద్దారు. వర్ణాంతర వివాహానికి హాజరైన అన్న తనకి కొత్త జీవితాన్ని ఇస్తానంటే శర్మని తరిమేశాడు. పోనీలే, ఇప్పటికన్నా కాలం అన్నయ్యలో మార్పు తెచ్చింది, ఎవరికీ నా గతి పట్టకూడదు అనుకుంది శాంతమ్మ. వచ్చిన పని కాగానే అన్న ఇంటికి తిరుగుముఖం పట్టిన శాంతమ్మని దింపుకోవడానికి వచ్చిన పద్మనాభం మునిమనమడి క్షేమ సమాచారాలు అడుగుతూ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇల్లంతా ఏదో హడావిడిగా ఉండడం గమనించిన శాంతమ్మ ఏమిటని అడిగే ధైర్యం లేక అదే తెలుస్తుందిలే అని ఊరుకుంది. సాయంత్రం తోటి ఉద్యోగస్తుడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని పూలదండలతో వచ్చిన దంపతులకి వదిన దిష్టి తీసి హారతిచ్చి లోపలికి తీసుకొచ్చింది. కమలని పక్కన మరో పురుషుడిని చూసి హతాశురాలైన శాంతమ్మ కొద్దిసేపటికి తేరుకొని, పోనీలే పిచ్చిది, ఏమనుభవించింది, 10 ఏళ్ళు కాపురం చెయ్యగానే సరా
ముందు జీవితం గడవద్దు, మంచి పని చేసింది అంటూ తృప్తిగా చూసి నవ్వుతూ కమలని అక్కున చేర్చుకొని తల నిమరబోయి మళ్ళీ ఏదో గుర్తొచ్చి ఏదో తప్పు పని చేసిన దానిలాగా గబగబా వంటింట్లోకెళ్ళి తలుపు పక్క నుంచి వారిని చూస్తూ ఆనందించింది. ఆ సాయంకాలమే ఏర్పాటైన తేనీటి విందులో అందరూ వచ్చి కమల అదృష్టాన్ని కొనియాడి కమల భర్తని అభినందిస్తూ అతని ఆదర్శ భావాల్ని గొప్ప మనసుని పొగుడుతూ మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన మహనీయుడని భుజం తడుతుంటే అన్నా వదినల కళ్ళల్లో మెరిసిన మెరుపు చూసినప్పుడు శాంతమ్మకి కమల భర్తలో శర్మ కనబడకపోలేదు. ఆనాడు కుటుంబం, పరువు, మర్యాద అంటూ నిందించిన వ్యక్తులే ఈనాడు ఆదర్శం, గొప్ప మనసు అంటూ అభినందిస్తూ పొగుడుతున్నారు. లోకులు నిందించేది, పొగిడేది మన మనసుని బట్టి అనుకున్న శాంతమ్మ మనసు కొంచెం బాధపడి కమల జీవితాన్ని, తన జీవితాన్ని ఒక త్రాసులో వేసి తూస్తూ ఒకే ఇంటి ఆడపడుచుల బరువు తేలికల్ని కొలవసాగింది. అత్తయ్యకి నమస్కరించమ్మా అంటున్న అన్నయ్య మాటలకి బోడి చేతులతో అక్షింతలు చల్లుతూ బోసి నోటితో వెయ్యేళ్ళు పిల్లాపాపలతో పార్వతీ పరమేశ్వరుల్లా ఉండండి అని దీవిస్తున్న శాంతమ్మ దీవెనలు విని ఆనందించే అన్నయ్య వదినలని చూసి శాంతమ్మ అనుకుంది, ఆనాడు ఒక్కరోజు కాదు, ఒక్క క్షణం, పోనీ ఒక్క క్షణం వద్దు, ఒక్కసారన్నా నా గురించి అన్నయ్య వదిన కమల గురించి ఆలోచించినట్లే ఆలోచించి ఉంటే అని. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.